ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి మనిషి జీవితం నలుగురు చదువుకునే కొటేషన్లా, ముగ్గురికి అర్థమయ్యే డెఫినేషన్లా, ఇద్దరు మాట్లాడుకునే ఎగ్జాంపుల్లా, ఒకరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదిగేలాగా ఉండాలి. అప్పుడే ఆ జీవితం అమ్మ చేతి వంటలోని రుచిలాగా ఎప్పటికీ అందరి మనసులో కలకాలం నిలిచుంటుంది. ప్రతిరోజు అందరూ తలుచుకునేలా ఉంటుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మేమేం తయారు చేస్తున్నామో చూద్దామా? ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా మనందరితో ఎమ్మీగా లొట్టలేం చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ మధ్య కొత్త విశేషాలు ఏమన్నా చెప్తారా? కొత్త విశేషాలు అంటే ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చోటా చెఫ్లో ఆ పిల్లలతో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే దాదాపుగా 450 ఎపిసోడ్లు అయిపోయినాయి. అందులో నేను మామూలుగానే ఏ రెసిపీ చేసినా కూడా పిల్లలు తినేటట్టుగా, వాళ్ళతో ఆలోచించేటట్టుగా చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా పిల్లలకి నాకు కరెక్ట్ జాబు అది నువ్వే ఇచ్చావు. థ్యాంక్ యూ అనమాట. మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రవీణకి. ఎవరు అవకాశాలు ఎవరు, మన టాలెంటే మనల్ని మాట్లాడుద్ది. నేను అదే నమ్ముతాను. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఆ పిల్లలతోటి, చిన్న పిల్లలతోటి, వాళ్ళతోటి చెప్పటం, చేయించడం ఎంత బాగా చేస్తారు తెలుసా. అమ్మ చేతి వంట గురించి కూడా అని చెప్పండి. అమ్మ చేతి వంట గురించి చెప్పాలి. మీరు పిల్లల్ని పోగొడేసి నన్ను వదిలేస్తారా? అది క్రెడిట్ కూడా నీకే కదా, ఆ క్రెడిట్ కూడా. సో పద్మ గారు ఏం చేస్తున్నారు ఈ రోజు అమ్మ చేతి వంటలో? ఈ రోజు మనకి చింతకాయలు స్టార్ట్ అయ్యాయి. అవును, నిన్ననే కనపడ్డాయి మార్కెట్ లో. చింతకాయలు తెచ్చేస్తారు. చింతకాయలు అంటే టెంప్ట్ అయిపోతారు. చింతకాయ పచ్చడి అంటే అందరూ కూడా. మళ్ళీ ఏంటంటే కొంతమందికి చింతకాయ అనగానే కొంచెం జలుబు, దగ్గు అలాంటి త్వరగా వస్తుంటాయి. అలా రాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు అల్లం చింతకాయ కలిపి కాంబినేషన్ లో పచ్చడి చేస్తున్నాను. వావ్, అయితే మనం చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంటలో పచ్చడి చేయబోతున్నాం. మనం బ్యాక్ వెళ్ళిపోయాం. ఎప్పుడైనా గోల్డెన్ డేస్ ఆర్ బ్యాక్ డేస్ అంతే. దాని పచ్చడి చేసేద్దాం. చింతకాయ అల్లం పచ్చడి. చింతకాయ అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. చింతకాయ అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు, సన్ఫ్లవర్ గింజలు, జీలకర్ర, మెంతులు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ పచ్చడి దంచాలా, ఏమైనా ఫ్రై చేయాలి? ఫ్రై చేసుకుని ఆ తర్వాత దంచేసుకుని. ఓకే, డన్. చాలా రోజులకి ప్రవీణ చేతికి పని పెట్టాను. అవును, నాకు ఇష్టమైన పని. కానీ ఇప్పుడు అమ్మ రోటి పచ్చళ్ళు మాత్రం ఇప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేదు. చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అడుగుతారు అనమాట, ఎంత బాగుంటాయి ఈ పచ్చళ్ళు. చాలా పచ్చళ్ళు చేస్తారు కదండి అని అడుగుతారు. నేను ఆ పచ్చళ్ళు ప్రోగ్రామ్ అవునండి చేస్తున్నాం పచ్చళ్ళు ప్రోగ్రామ్. 3 years అయిపోయినా కానీ అదే పచ్చళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది మా గొప్పతనం కాదు, పచ్చడి గొప్పతనం. ఎంతైనా రోటి పచ్చడి సూపర్ అబ్బా. సూపర్. మా గొప్పతనం కూడా కొద్దిగా ఉంది అందులో. మేము చాలా క్రియేట్ చేసాం అందులో. చాలా బాగా చెప్పారు అందరూ. మెంతులు కొద్దిగా, జీలకర్ర, సన్ఫ్లవర్ గింజలు. ఓకే, మెంతులు, జీలకర్ర, సన్ఫ్లవర్ గింజలు. ఇవి డ్రైగానే, ఏం ఆయిల్ ఆయిల్ అవసరం లేదు. ఇది వేయించేసుకొని పచ్చడి దంచేసుకోవటమే, తాలింపు వేసుకోవాలంటే. ఏది బగ్గించాల్సిన అవసరం లేదు. అంటే దీంట్లో స్పెషల్ ఏంటంటే సన్ఫ్లవర్ గింజలు యూజ్ చేస్తున్నాను. రెగ్యులర్గా మనం పల్లీలు కానీ, నువ్వులు కానీ, పుట్నాల పప్పులు కానీ ఏది వాడుతుంటాము. మనకి హెల్త్ వైజ్గా ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా సన్ఫ్లవర్ గింజలు ఎక్కువగా తినాలని అంటున్నారు. అందుకని మనం ఇవి కూడా యాడ్ చేసి టేస్ట్ బాగుంటాయి కదా. ఈ విధంగా కొత్తగా అనమాట. పల్లీలు అంటే విడిగా అయినా తినగలం, వేయకుండా అలా 4 నవ్విన పర్లా. నువ్వులకి ఎలా మన ద బెస్ట్ రెసిపీ నువ్వులు ఉంటది, అది అందరికి ఇష్టమే. కొంచెం బెల్లం వేసి నువ్వులు అలా నూరిస్తే చాలా మంచి స్వీట్ లాగా ఎంత బాగుంటుందో. సో ఆ రెండు ఎలా అయినా తింటాం. ఇట్లా సన్ఫ్లవర్ గింజలు కానీ, ఫ్లేక్ సీడ్స్ కానీ, ఇంకా
పుచ్చకాయ గుమ్మడి విత్తనాలు కానీ ఎలాగో తినండి, కర్బూజా గింజలు, గుమ్మడి విత్తనాలు ఒక స్పూన్ అన్న రోజుకి తినండి అని చెప్తున్నారు కదా. కానీ చెప్తారు ఆ కాన్సన్ట్రేషన్ అంటే తెచ్చుకొని 1-2 సార్లు తిన్నాక మర్చిపోతారు వాటి గురించి. ఇలా అనుకో, ఇలా రెసిపీస్లో అనుకో అది గుర్తుంటుంది. దానికోసమన్నా అవి అయ్యో ఈ గింజలు పాడైపోతున్నాయి ఇది చేసుకుందాం అని చెప్పేసి అలానే చేస్తారు. మెయిన్ పిల్లలు తెలియకుండా తినేస్తారు ఇలాంటి వాటిలో పచ్చళ్ళు అలా కారం కారంగా వేసి కలిపి పెట్టేస్తే వాళ్ళకు పనిలాగా ఉంటుంది కదా. ఓకే, ఇది రోట్లో వేయనా? నేను దీంట్లో తాలింపు వేసేస్తాను. కొద్దిగా మెంతులు, జీలకర్ర, సన్ఫ్లవర్ గింజలు వేడి మీద తొందరగా నలిగిపోతాయి కదా. అవును, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకొని నూరుకునే దానికి మనం వేయించి పొడి చేసి పెట్టుకొని ఆ పొడి వేసుకునే దానికి తేడా వచ్చేస్తుంది, చాలా టేస్ట్ తేడా వస్తుంది. అసలు మీరు మెంతులు జీలకర్ర కాంబినేషన్ ఎప్పటి నుంచో చేస్తారు, ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. హెల్త్ వైజ్ గా కూడా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పచ్చళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు. మొన్న కూడా చెప్పాను. సూపర్. మెంతులు జీలకర్ర ఈ సన్ఫ్లవర్ గింజలు బాగా నలిగేలాగా దంచుకుంటే ఆల్మోస్ట్ తాలింపు వేస్తారు బాగా. అలాగే అందులో కొంచెం అల్లం ముక్కలు, అల్లం సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు. నాకు ఒక స్పూన్ ఇవ్వండి. మనం ఇందులో తాలింపు గింజలు అన్నీ వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆ తర్వాత ఇంగువ. మనకి చింతకాయ పచ్చడి అంటే ఇంగువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, కొద్దిగా పసుపు. ఇందులో కొద్దిగా అంటే మనం అల్లం వేసాం కదా, అల్లం కారం ఉంటుంది, పచ్చిమిర్చి కొద్దిగా వేస్తున్నాను. అలాగే చింతకాయలు కూడా ఇప్పుడు ఈ సైజులోనే వస్తాయి చింతకాయలు, చిన్న చిన్నగా పచ్చి పచ్చిగా ఇలాగే ఉంటాయేమో. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉప్పు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి పచ్చడిని బాగా మెత్తగా దంచిన తర్వాత తాలింపులో వేయాలి కదా. అల్లం, చింతకాయ, పచ్చిమిరపకాయ కాంబినేషనే. మనం బైండింగ్కి వెరైటీగా సన్ఫ్లవర్ గింజలు వేసాం. సో ఇలా కచ్చపచ్చగా మొత్తం అంతా నలిగేలాగా కొట్టుకుంటే అయిపోయినట్టే కదా. చాలు కదా, చాలు, మరీ మెత్తగా అక్కర్లేదే. ఇందులో ఇలాగే ఉల్లిపాయ ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనమాట. ఇలా దంచితేనే టేస్ట్. ఉల్లిపాయ మిక్సీలో వేయద్దు, మిక్సీలో అయితే సన్న ముక్కలు కూడా కట్ చేసి వేయద్దు, ఇలా వేస్తేనే బాగుంటుంది. చాలు ఇంకెక్కువ తినవద్దు. సో ఇదంతా తాలింపులో వేసేస్తానే. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన చింతకాయలతో మేము ఆల్రెడీ రెసిపీ చేస్తాం, ఇంకా తయారు చేసుకొని తింటాం, మీదే ఆలస్యం. బళ్ళు మీద అటు అన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, వేరుశనగకాయలు, చింతకాయలు, సీజనల్ ఫ్రూట్స్. నేను పెట్టేస్తాను. ఓకే, డన్.
ఓకే ప్రవీణ, అల్లం చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేయండి. డన్. కొంచెం ఘాటుగా ఉంటుంది, అల్లం వేసాం కదా, అల్లం పచ్చిమిర్చి, అందుకే అది చెప్పాను ఒకటి ఇప్పుడు చెప్పాను ఏంటంటే చింతకాయలు ఇష్టపడే వాళ్ళకి పచ్చి చింతకాయలు దగ్గు జలుబు రాకుండా ముందుగానే మనం అందులోనే మందు వేసాం. కాంబినేషన్ అదిరిపోయింది, పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాంబినేషన్ అసలు అదిరిపోయింది. అమృతంలో అందుకే పచ్చడి అలా తినేయచ్చేమో, అంత బాగుందనమాట. చాలా బాగుంది పద్మ గారు. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింతకాయ అల్లం పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చింతకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు, అల్లం ముక్కలు, సన్ఫ్లవర్ గింజలు, జీలకర్ర, మెంతులు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు. చింతకాయ అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా మెంతులు, జీలకర్ర, సన్ఫ్లవర్ గింజలు వేసి కొద్దిసేపు వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత రోట్లోకి వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత అందులోనే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతకాయ ముక్కలు వేసి పచ్చడిని బాగా మెత్తగా దంచాలి. పచ్చడి బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అలా కచ్చపచ్చగా దంచి పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో తాలింపు గింజలు వేసి కొద్దిగా ఇంగువ, కరివేపాకు, పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపులో మనం కచ్చపచ్చగా దంచుకున్న చింతకాయ పచ్చడిని వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చింతకాయ అల్లం పచ్చడి రెడీ. సో పద్మ గారు, సీజనల్ గా ఇప్పుడు వచ్చేసిన చింతకాయలతో మనం చాలా ఫ్రెష్ గా ఒక మంచి రెసిపీ చేసి చూపించాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన చింతకాయ అల్లం పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.